జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పేదలు నిరుపేదల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి కేంద్రంలోని మంజూరు నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి మరియు గణపురం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 77 మంది లబ్ధిదారులకు 22,59,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడుతూ పేదలు నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల కష్టాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని, భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు అందచేయడమే కాకుండా ఆరోగ్యశీల కవర్ కాకుండా ముఖ్యమంత్రి నిధి నుంచి ఏదైతే డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ మాకు తెచ్చిస్తే వాళ్ళకు కూడా 1320 మందికి మరి ఎల్ఓసి డబ్బుల కాగితం ఇచ్చి ఆపరేషన్లు ఉచితంగా చేయించాం. ఇంకా కూడా నియోజకవర్గ ప్రజలకు మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆరోగ్యశీల కవర్ గాక డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే